మొదటిగా అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ఏ సాత్విక్. నేను రఘునాథపాలెం ఫస్ట్ ఇయర్లో ఎల్జేపీ రఘునాథపాలెం ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను. నేను ఈరోజు స్వస్థిరమైన ఏరు, నేల, గాలి గురించి, అది మన మానసిక ఆరోగ్యానికి ఎలా ఉంటుందని చెప్పబోతున్నాను. స్వస్థిరమైన ప్రకృతి అనేది మనం ఎలా కాపాడుకోవాలో అలాగే మన భావితరాలకు కూడా అలాగే ఇవ్వాలి. మొదటిగా గాలి గురించి చెప్తాను. స్వస్థిరమైన గాలి మన అట్మాస్ఫియర్లో ఉంటుంది. గాలి అనేది చాలా టైప్స్ ఉంటాయి. CO2, O2 ఉంటాయి. దాంట్లో మనం పీల్చుకునేది ఆక్సిజన్. అది లేకుండా మనం ఉండలేము. ఇప్పుడు మనం అందరం దాన్ని కలుషితం చేస్తున్నాము. పొగ రూపంలో, ఇంకా ఇండస్ట్రియల్లో రిలీజ్ అయ్యే పొగ వల్ల అది కలుషితం అవుతున్నది. కావున మనం అందరం దాన్ని పీల్చుకోవడం వల్ల మనం మానసిక ఒత్తిడికి గురవుతున్నాము. ఇంకా చాలా దానివల్ల ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మనం ఇవన్నీ తగ్గించి గాలిని మంచిగా ఉంచి మన భావితరాలకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ నీరు గురించి. నీరు మన గ్లోబ్లో 72% మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. అది నీరు 0.3 మనం ఫ్రెష్ వాటర్ ఉంటుంది. మిగతాదంతా సాల్ట్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ లేకుండా ఉండలేము. మనం వాటర్ లేకుండా సర్వైవ్ కాలేము. ఇప్పుడు మనం వాటర్ని అంతా కలుషితం చేస్తున్నాము. మనం అంతా వేస్ట్ చేస్తున్నాము. కాబట్టి మనం వాటర్ని కాపాడాలి. తర్వాత నేల అనేది మనం ఫర్టిలైజర్స్ అవి ఇవి పంటలలో వేస్తున్నాము. దానివల్ల అది కలుషితమయ్యి మనం తినే అన్నంలో ఇట్లా కలుస్తున్నాయి. కాబట్టి మనం అనారోగ్యం బారిన పడుతున్నాము. దానివల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం దాన్ని తగ్గించాలి. నేను ముగింపు ఏమిస్తున్నానంటే, వీటన్నిటిని కలుషితం తగ్గించి మనం మన భావితరాలకి మంచిగా అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.